తెలుగు రాష్ట్రాల్లో ఐబొమ్మ నిర్వాహకుడు అరెస్టు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఐబొమ్మ నిర్వాహకులు కొన్ని రోజుల క్రితం పోలీసులని సవాల్ చేస్తూ ఒక మెసేజ్ రిలీజ్ చేశారు. దమ్ముంటే మమ్మల్ని పట్టుకోండి సవాల్ చేసిన ఐబొమ్మకు పోలీసులు నిజంగానే బొమ్మను చూపించారు. అయితే ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత అతడితోనే ఐబొమ్మ వెబ్సైట్ ను డిలీట్ చేయించారు. అయితే ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్ అయిన 2 రోజుల తర్వాత మళ్ళీ ఆ వెబ్సైట్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది. అందులో ఐబొమ్మ ఇలా రాసుకొచ్చింది: ఈ మధ్య కాలంలో మీరు మా గురించి వినే ఉంటారు. మీకు మొదటి నుంచి మా విశ్వసనీయ అభిమానిగా ఉన్నారు. కానీ ఇప్పుడు మేము మా సేవలను నిలిపివేస్తున్నాం. ఏదేమైనా మా సేవలను దేశంలో శాశ్వతంగా నిలిపివేస్తున్నందుకు మేము చింతిస్తున్నాం. అందుకు మేము మిమ్మల్ని క్షమాపణలు కోరుతున్నామని ఐబొమ్మ తన వెబ్సైట్లో పేర్కొంది. దీంతో ఇందుకు సంబంధించిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తెలుగు రాష్ట్రాల్లో ఐబొమ్మ నిర్వాహకుడు అరెస్టు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఐబొమ్మ నిర్వాహకులు కొన్ని రోజుల క్రితం పోలీసుల్ని సవాల్ చేస్తూ ఒక మెసేజ్ రిలీజ్ చేయడం, దమ్ముంటే మమ్మల్ని పట్టుకోండి సవాల్ చేసిన ఐబొమ్మకు పోలీసులు నిజంగానే బొమ్మను చూపించారు. అయితే ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత అతడితోనే ఐబొమ్మ వెబ్సైట్ ను డిలీట్ చేయించారు. అయితే ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్ అయిన 2 రోజుల తర్వాత మళ్ళీ ఆ వెబ్సైట్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది. అందులో ఐబొమ్మ ఇలా రాసుకొచ్చింది: ఈ మధ్య కాలంలో మీరు మా గురించి వినే ఉంటారు. మీకు మొదటి నుంచి మా విశ్వసనీయ అభిమానిగా ఉన్నారు. కానీ ఇప్పుడు మేము మా సేవలను నిలిపివేస్తున్నాం. ఏదేమైనా మా సేవలను దేశంలో శాశ్వతంగా నిలిపివేస్తున్నందుకు మేము చింతిస్తున్నాం. అందుకు మేము మిమ్మల్ని క్షమాపణలు కోరుతున్నామని ఐబొమ్మ తన వెబ్సైట్లో పేర్కొంది. దీంతో ఇందుకు సంబంధించిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ఫిలిం కరెస్పాండెంట్ రాణి ఫోన్ ద్వారా అందిస్తారు. రాణి. యాసేశ్రేఖ, మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఇండస్ట్రీలో హీట్ టాపిక్ గా అనే చెప్పుకోవాలి. ఇటు ఐబొమ్మ నిర్వాహకుడు ఎవరైతే ఉన్నారో ఇమ్మడి రవిని అయితే పోలీసులు అదుపులోకి తీసుకొని ఆ ఐబొమ్మకు సంబంధించి వెబ్సైట్ ను కూడా అతని చేతే క్లోజ్ చేయించిన విషయం కూడా మనకి తెలిసింది. ఇదే వార్త గత 2 రోజులుగా అయితే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుందని చెప్పాలి. అయితే ఇటు హైదరాబాద్ పోలీసులకి సవాల్ విసిరిన ఐబొమ్మ నిర్వాహకుడు ఎవరైతే ఇమ్మడి రవి ఉన్నారో అరెస్ట్ అయిన తర్వాత ఈ వెబ్సైట్ క్లోజ్ చేసిన తర్వాత కూడా ఐబొమ్మ నుంచి ఒక మెసేజ్ అయితే ఈ రోజు మధ్యాహ్నం అయితే వెలువడిందని చెప్పాలి. ఆ మెసేజ్ లో కూడా అతను పేర్కొన్నది ఏంటి అంటే, ఈ మధ్య కాలంలో మీరు మా గురించి వినే ఉంటారు. అలాగే ఈ వెబ్సైట్ యూజ్ చేసే వాళ్ళకు కూడా మేము సుపరిచితులమే. మా విశ్వసనీయ అభిమానిగా చాలా మంది ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా మేము ఈ మెసేజ్ అయితే ఇస్తున్నాం అన్నట్లుగా కూడా మెసేజ్ చేయడం జరిగింది. అందులో మెయిన్ గా చూసుకున్నట్లయితే ఇప్పుడు మేము మా సేవల్ని తాత్కాలికంగా అంటే పూర్తిగా నిలిపివేస్తున్నాము. ఏదేమైనా మా సేవలను దేశంలో శాశ్వతంగా నిలిపివేస్తున్నందుకు మేము చాలా చింతిస్తున్నాము. అందుకు మేము మిమ్మల్ని క్షమాపణలు కోరుతున్నామని ఈ ఐబొమ్మ వెబ్సైట్ నుంచి అయితే ఒక మెసేజ్ అయితే వెలువడిందని చెప్పాలి. ఇప్పుడు ఇదే మెసేజ్ వైరల్ గా మారింది. ఎందుకంటే ఆల్రెడీ అదుపులో ఉన్న ఇమ్మడి రవిని ఇప్పుడు ఐబొమ్మ నిర్వాహకుడిగా పేర్కొంటున్నారు. అతను అదుపులో ఉండంగానే ఈ మెసేజ్ ఎవరు రిలీజ్ చేసి ఉంటారు అంటే, నిజంగానే దీని వెనకాల ఒక వ్యవస్థ ఉందా, ఉంటే ఎంతమంది ఉన్నారు అనే కోణంలో కూడా ఇటు సిసిఎస్ పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్న నేపథ్యం కూడా మనకు కనిపిస్తుంది. ఈ దర్యాప్తులో ఈ వ్యవస్థ ఎవరు రన్ చేస్తున్నారు అంటే, ఆల్రెడీ ఇంటర్నేషనల్ గా లింక్స్ ఉన్నాయని తెలిసిన నేపథ్యంలో ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నారు, ఈ రోజు వచ్చిన మెసేజ్ ఎక్కడి నుంచి వెలువడింది, అలాగే ఎవరు పెట్టి ఉంటారు, ఈ ఇమ్మడి రవి కాకుండా ఎంతమంది ఇందులో టైఅప్ అయి ఉన్నారు అనే అంశం పైన కూడా ఇటు సైబర్ క్రైమ్ పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్న విషయం మనకు అర్థమవుతుంది. అయితే ఇప్పుడు అందుకు ఊతమిచ్చేలా ఐబొమ్మ వెబ్సైట్ నుంచి ఈ మెసేజ్ విడుదల కావడం కూడా అందరినీ ఆలోచింపచేస్తుందని చెప్పాలి. అరెస్ట్ అనంతరం ఇటు సిసిఎస్ పోలీసులు కూడా ఇమ్మడి రవితోనే ఐబొమ్మ వెబ్సైట్ ని మూసివేయించారు. కానీ ఈ రోజు పెట్టిన మెసేజ్ ఏదైతే ఉందో ఒకసారిగా అంటే అనుమానం వ్యక్తం చేస్తుందని కూడా చెప్పాలి. అంటే ఒక డొమైన్లు మనం చూసుకున్నట్లయితే ఏకంగా 110 డొమైన్లు ఒక వ్యక్తి ఆపరేట్ చేయగలడా,
చేయగలిగితే ఇమ్మడి రవినే ఉన్నారా లేదంటే ఇంకెవరైనా ఉన్నారా అతని కింద అనేది కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేయాల్సి ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ ఇమ్మడి రవి రన్ చేస్తున్న ఐబొమ్మ అలాగే బప్పం టీవీలని మూసివేసినప్పటికీ కూడా ఇటు మూవీ రీల్స్ రన్ అవుతూనే ఉంది ఒక పక్క. అలాగే ఇంకా ఇలాంటి వెబ్సైట్స్ ఇంకేమైనా ఉన్నాయా, వేరే పేర్లతో ఏమన్నా బయటకు వస్తారా అనేది కూడా ఆలోచించాల్సిన విషయం శశిరేఖ. ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రాణి.